హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, మీకు గుడ్ ఈవినింగ్. అయితే వీడియోస్ అనేవి షార్ట్ వీడియోస్ అని పెట్టడానికి చాలా రోజుల తర్వాత వ్యూస్ అనేవి మంచిగా వచ్చినాయి అన్నట్టు. అంటే అవి ఈ రెగ్యులర్ వీడియోస్లకు కాదు, షార్ట్ వీడియోస్ ఇలానే మార్నింగ్ టైంలో ఎప్పుడైనా మధ్యాహ్నం బ్రేక్ ఉంటే వెళ్ళే టైంలో ఈ చుట్టుపక్కల మొత్తం పూల చెట్లు కానీ చిన్న చిన్నవి ఉంటాయి అన్నట్టు. సో అందులో కొన్ని నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి తీసినట్టు, నాకు తెలియనివి ఇంట్రెస్టింగ్ ఉన్నవి కొత్తగా అనిపించినవి తీసి షార్ట్స్ తీసి. అయితే ఒకరోజు ఏమైందంటే మార్నింగ్ అప్లోడ్ చేసేవాడిని రెగ్యులర్గా వీడియోస్. మార్నింగ్ రెగ్యులర్గా అప్లోడ్ చేసేవాడిని. నాకు ఆ రోజు లేట్ అయింది, ఆ రోజు వీడియో అప్లోడ్ చేయాలి. అట్లీస్ట్ ఒక వీడియో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాం. చేసే టైంకి లేట్ అయిపోయి అంతా నైట్ ఇండియన్ టైమింగ్ ప్రకారం 12 ఆ టైంకి అట్లా అప్లోడ్ చేస్తున్నారు నైట్. అయితే చేసి పెట్టేసిన. అరే ఇలా మార్నింగ్ పెట్టాల్సింది నైట్ అయిపోయింది, సరే పెట్టేసిన. మార్నింగ్ వచ్చేసరికి దానికి 1000 వ్యూస్ వచ్చినాయి. అరే ఇదేంద్రో చాలా యాక్చువల్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత అట్లనే ఒక 2-3 రోజులు లేట్ అయింది అన్నమాట. సేమ్ ప్రాసెస్ అయిపోయింది అనుకోవా. చేసిన తర్వాత దానికి నెక్స్ట్ డే చేసిన దానికి వ్యూస్ వచ్చినాయి సేమ్ 1000. ఇది బాగుంది, చూద్దాం. మేబీ నైట్ ఎంగేజ్మెంట్ బాగుంది కదా, మేబీ ఫోటోలు చూస్తూనే ఉంటారు. సరే నైట్ అప్లోడ్ చేద్దాం అని ఓన్లీ షార్ట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి వీడియో చేసిన అన్నట్టు. ఏదైనా ఈ చెట్లు కానీ పూల చెట్లు, పండ్ల చెట్లు ఇక్కడ ఏ దొరికి నాకు వచ్చిన ఇప్పుడు ఇట్లా డ్యూటీకి వెళ్ళే టైంలో కనిపిస్తున్నాయి, పెట్టేసిన మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి నాకు వీడియోస్ దొరకలేవు. ఎందుకంటే మొత్తం అయిపోయినాయి. ఇక్కడ ఉన్నాయన్ని ఏరియాలు ఉన్నాయని తీసినట్టే. నేను వెళ్ళదారిలో ఉండే ప్రతి చెట్టుకి ఉన్నాయి తీసేసిన వీడియోస్. మరి ఎట్లా ఇప్పుడు నేను అర్థం కాదు. మరి ఇప్పుడైతే ఒక వీడియో దొరికింది, మరి ఏం చేద్దాం చూద్దాం. అయితే ఇంతమంది ఏది చెప్పినా కదా, షార్ట్ వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నా, దొరకలేదు. ఇప్పుడు చెట్టు దొరికింది షార్ట్ వీడియోకి, ఒక్కటేదో దొరికింది. ఇంతకుముందు అంత కంప్లీట్ అయిపోయిన ఏరియా మొత్తం. సో చూడంగా అనిపించింది బాగుంది, మళ్ళీ తీసిన. అయితే ఏం చేద్దాం మరి, షార్ట్ వీడియోస్కి అసలు కంటెంట్ దొరుకుతలేదు. ఇక్కడ ఏమున్నా ఏం ఉండదు, మళ్ళీ అదే రోడ్లు అవి చూపించడానికి కూడా ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు. ఉన్నాయి తీసి చిరాకు వస్తుంది. అందుకే నేను కూడా చెట్టు నాకు కూడా కొంచెం ఐడియా లేదు. నేనేమనుకుంటా అంటే తమలపాకు చెట్టు ఏమో అని అనుకుంటున్నా. తమలపాకు చెట్టు అలా అనిపించింది, అవునో కాదు తెలియదు, చూడాలి. అయితే అదొక కాన్సెప్ట్ బాగుంది. సో అది మంచిగా క్లిక్ అయింది. ఇక్కడ మరి మనకి ఇట్లాంటి చెట్లు దొరకడం కష్టం. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంకా గ్రేట్ అసలు. ఎందుకంటే ఇన్ని చెట్లు, ప్రతి ఒక్క ఇంటికి చెట్లు ఉండడం, వాళ్ళకు చాలామంది ఉన్నారు. చెప్పిన కదా ఇక్కడ గార్డెన్ ఎక్కువ కంకులకి ఉంది. అలాగే ఇటు పక్కకు ఇక్కడ ఇంకో అతను సేమ్ అంకుల్ అని ఇంకో అతను కూడా ఈ పక్కన ఇల్లు. సో దీడ కూడా మంచిగా పెట్టిండు ఆయన కూడా గార్డెన్లో. కానీ ఇంటి చూస్తే మన ఇంటి పక్కకి ఎలా పెట్టుకుంటాం సేమ్ అలానే పెట్టిండు. ఇక్కడ ఉన్న నిమ్మకాయ చెట్టు చాలా ఉన్నాయి చెట్లు. సో ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో కూర్చొని టీ తాగడానికి. ఇటువంటి బ్యాక్ సైడ్ ఇది చెట్లు. సో అవి చాలా ఉన్నాయి మంచిగా. అందుకే ఇంకేమైనా దొరికితే ఏమైనా చూసినా కానీ ఏం లేవు, అవన్నీ తీసినవి ఉన్నాయి, తీయని ఏం లేవు. అలా పెట్టినవి పెట్టి బాగుంటుంది. అలా తెలిసినవి కూడా పెడితే బాగుంది. ఆల్రెడీ ఏదో తెలిసిన జామ చెట్టు తీసి ఇదేం చెట్టు, ఇది నిమ్మకాయ తీసుకొచ్చి ఇదేం చెట్టు అని ఆడితే దరిద్రంగా ఉంటుంది కదా.
ఓవర్ యాక్షన్ అవుతుంది. అది కూడా పెట్టిన ఒకసారి, అంటే అట్లా పెట్టినా ఎందుకంటే దాన్ని ఉపయోగాలిగి చెప్పిన అన్నట్టు. ఇక మరీ ఓవర్గా పెడతా కూడా మంచిగా ఉండేది. సో అందుకే ఛాన్స్ దొరకలేదు. ఏం చేద్దాం.